మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతార మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా రేపే గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. చైనాలో రూల్స్ ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. అక్కడ పత్రికా స్వేచ్ఛ అసలు ఉండదు. అలాగే ప్రజాప్రతినిధులు చాలా క్రమశిక్షణ ఉంటారు. చిన్నతనం నుంచి పిల్లలకు కూడా అలాంటి క్రమశిక్షణను అలవాటు చేస్తారు. చైనాలో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన, అవినీతికి పాల్పడిన కఠినమైన శిక్షలు ఉంటాయి. తాజాగా చైనాలో సంచలనం చోటు చేసుకుంది. 2 మాజీ రక్షణ మంత్రులకు మరణశిక్ష విధించి అక్కడి మిలిటరీ కోర్టు. 2026 అసెంబ్లీ ఎన్నికలు, వన్ ఇండియాలో పూర్తి వివరాలు. చైనాకు చెందిన 2 మాజీ రక్షణ మంత్రులైన వి హెంగులీ, లీ షాంగ్ ఫూలు భారీగా అవినీతికి పాల్పడినట్లు తేలింది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ చేపట్టిన ప్రక్షాళనలో భాగంగా ఈ 2 మాజీ రక్షణ మంత్రులకు చైనా మిలిటరీ కోర్టు క్రమశిక్షణ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. వీళ్ళిద్దరు నేతలు తమ సర్వీస్లో అధికంగా లంచాలు తీసుకుంటున్నట్లు, అలాగే అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలింది. ఈ నేపథ్యంలోనే మిలిటరీ కోర్టు సంచలన తీర్పు వెలువడించింది. అయితే చైనాలోని చట్టాల ప్రకారం ఈ 2 మాజీ మంత్రులకు 2 ఇయర్ రిప్రీవ్తో కూడిన మరణశిక్ష విధించారు. చైనా చట్టాల ప్రకారం ఈ 2 ఏళ్లలో సత్ప్రవర్తనతో ఉంటే ఈ శిక్షణను జీవిత ఖైదీగా మార్చే అవకాశం ఉంటుంది. ఇక చైనా మిసైల్ ప్రోగ్రాంలో భాగంగా జరిగిన భారీ అవినీతి కుంభకోణంలో వీరిద్దరూ 2024లోనే కమ్యూనిస్టు పార్టీ నుంచి బహిష్కరించారు. తమ పదవులను అడ్డం పెట్టారని వి హెంగులీ, లీ షాంగ్ ఫూలు భారీగా ప్రభుత్వ సొమ్మును దారి మళ్లించుకొని విచారణలో తేలింది. మరోవైపు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ చైనా మిలిటరీలో భారీ ప్రక్షాళన చేపట్టినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ శిక్షణలు పడినట్టు స్పష్టమవుతుంది. ఇక ప్రస్తుతం ఈ వార్త చైనా వ్యాప్తంగా సంచలనంగా మారింది. మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతార మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా రేపే గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.